దేవుడా, ఇప్పుడు ఈ పాపాయమ్మ గంగ చేతిలో పసరపోతే అది గడ్డ కట్టదు. దాంతో గంగ గౌరీ కూతురు కాదని తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? జరగబోయే ఘోరాన్ని ఎట్టా ఆపాలి స్వామి? ఈ మొరటోడి బారి నుంచి నా గంగ నువ్వే కాపాడాలి. పాపాయమ్మ, ఒక నిజానికి అబద్ధానికి మధ్యన జగడం జరుగుతాండాది. ఆ జగడానికి విరుగుడు నీ కాడ ఉండాదని వచ్చినాం. అవును పాపాయమ్మ, కొంతమంది అనుమానంతో కళ్ళు మూసుకుపోయి తల్లికి బిడ్డకి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. తల్లికి బిడ్డని దూరం చేయాలని చూస్తున్నారు. వాళ్ళ పిచ్చి కుదిరేలా, నా బిడ్డ నాది కాదు అన్న వాళ్ళ నోళ్లు మూతలు పడేలా సమాధానం దొరకాల. పోయి పసరు చేయండి. తొందరపడుకోదినా, నువ్వు నమ్మింది నిజం కాకపోతే అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. తీర్పు నేను తల దించుకునేలా వస్తే జీడనే తల బాదుకొని సత్తాను. అంతేకాని గంగ నీ బిడ్డ కాదు అనే మాట నేను వినలేను. నూరింది చాలే. ఓ నూరుతా ఉన్నారు. అది ముంతలో కలిపి నాకు ఇవ్వండి, నేను తాగేస్తా. నీ బొంత మొంతలో పోయటానికి అది కళ్ళు కాదు, పసరు. ఇంకా ఆలస్యం ఎందుకు? పోయండి. ఇది గూఢం ఆచారం ప్రకారం తప్పు బైరమ్మ. తప్ప? ఏం తప్పు? దేవుడిచ్చిన ఆ పసరుని తల్లి బిడ్డ దూరమైనప్పుడు, ఏ బిడ్డకి ఏ తెల్లో తెలుసుకోలేని గడ్డుకాలం ఎదురైనప్పుడు మాత్రమే వాడాలా. అవును, కాని ఇక్కడ తల్లి ఎవరో బిడ్డ ఎవరో తెలిసా కూడా ఇట్లాంటి పరిచయం చేయడం మంచిది కాదు. అమ్మోరు తల్లికి కోపం వస్తుంది. అమ్మోరు తల్లి కోపం వస్తే గూడానికి కూడా మంచిది కాదు. పోదాం పదవే గౌరీ. ఆగతమ్మా, గంగా నా బిడ్డ అని నమ్ముతున్నావా? నమ్మటం ఏంటే? అదే కదా నిజం. అయితే వచ్చిన పని పూర్తయ్యేదాకా ఈ నుంచి కదలొద్దు. అయ్యో, నా భయం నా బాధ నీకెట్టా చెప్పాలో అర్థం కావడం లేదు. పాపాయమ్మ, పసరు పరీక్షకి నేను సిద్ధం. ఈ పసరు నీ చేతుల్లో పోస్తా. దాన్ని 3 సార్లు అమ్మోరు తల్లికి దిగదుడిసి నీ బిడ్డ చేతుల్లో పోయి, అది గడ్డ కట్టినాదా గంగ నీ బిడ్డ నీరుగా మారిందా నీ బిడ్డ గడ్డ కడతాది, కట్టి తీరుతుంది. ముందు నాకు పోయి గంగా. ఆగు పాపాయమ్మ. భైరమ్మ, నీకప్పుడే చెప్పినా గంగ నా బిడ్డ కాదని పిచ్చి కూతలు కూతే అప్పుడు సోదమ్మకు పట్టిన గతే నీకు పడతాదని. ఆవేశపడకు సాంబా. ఈ రోజుతో నా అనుమానానికి, నీ నమ్మకానికి తెరపడతాది. ఇది నీ కూతురని తేలితే ఇంక జన్మలో దాని ఊసెత్తను. ఒకవేళ కూతురు కాదని తేలితే ఈ జన్మలో దాని ముఖం చూడను. కానీ ఇది అబద్ధమని తేలిందో ఇక్కడున్న ఎవ్వరిని వదలను. ఆ పసరు పిండినట్టు పిండి పారేస్తాను. నువ్వు పోయి పాపాయమ్మా.
నవమాసాలు మోసి కన్న బిడ్డని నా బిడ్డ కాదు అంటున్నారు. వాళ్ళ నోళ్లు మూయించేలా నిజం చూపించు తల్లి. బైరమ్మ పసరు గడ్డ కట్టలేదు. అయ్యారే, ఏం చిత్రం ఏం చిత్రం. అంటే ఈ గంగ గౌరమ్మ బిడ్డ కాదన్నమాట. అన్నమాట కాదు, ఓ అన్నమాటే. అనవసరంగా వచ్చినట్టున్నా వదినా, నీ బండారం మొత్తం బయటపడిపోనది. గంగ గౌరీ కూతురు కాదని తేలిపోయినది. ఇప్పుడేమంటావు సాంబా? నా బిడ్డ అని తొడలు కొట్టినావు. నిజం చెప్పిన సోదమ్మని సావగొట్టినావు. ఇప్పటికైనా నేను చెప్పింది నిజమని ఒప్పుకుంటావా? లేదు, అబద్ధం, అంత అబద్ధం. ఇదంతా నాటకం. గంగని నా నుండి దూరం చేయాలని బయట మాడుతున్న నాటకం. నేను నమ్మను. ఎవరు అవునన్నా కాదన్నా సరే, ఆఖరికి ఆ దేవుడి దిగొచ్చి గంగ నా బిడ్డ కాదు అన్నది నమ్మను. అది నా బిడ్డ కాదే గౌరీ. లేదయ్యా, ఇవన్నీ నువ్వు నమ్మకయ్యా. ఇదంతా బైరమ్మ కుట్రయ్యా. గంగ మన బిడ్డే అయ్యా, మన బిడ్డే. కాదు, ఇది నా బిడ్డ కాదు. దీన్ని పంపించాయి. ఎవరై నీకమ్మా? ఎవడో కని పారేస్తే ఈ దరిద్రపు తీసుకొచ్చి పెంచినాది. మొగుడిని మోసం చేసినది. ఇంకోసారి అమ్మ అన్నావో సంపి పారేస్తా. పసిబిడ్డయ్యా. ఎవరైనా సరే, ఏదైనా సరే, నాది కాంది నాకొద్దు. దాన్ని పంపించాయి. ప్రాణం పోయినా నేను పంపించను. పంపేయి. పంపించను. నాకే ఎదురు చెప్తావా నిన్ను? ఎవరే నీకయ్యా? దిక్కు మారిందాగా. ఇదంతా భ్రమ. దేవుడా, అట్ట మాత్రం జరగద్దు. మీదే భారం. బైరమ్మ పసరు గడ్డ కట్టలేదు. పసరు గడ్డ కట్టినాదత్తా, చూడు. ఇదేంటి చిత్రం? పసరు గడ్డ కట్టడం ఏంటి? అమ్మోరు తల్లి, నువ్వున్నావు తల్లి, నువ్వున్నావు. ఇప్పుడేమంటావు బైరమ్మా? నీ అనుమానం తప్పని, నా నమ్మకం నిజమని, గంగ నా బిడ్డని ఒప్పుకుంటావా? ఒప్పుకోక సత్తుందా? నిన్ను నా బిడ్డను అనుమానించినందుకు
కొట్టి కొట్టి సంపాలనుంది. ఆడది కదా, పైగా బానిసని కాబట్టి వదిలేస్తున్నా. లేదంటే పులిరాజు పద. సాంబా అసలు పసరు గడ్డ కట్టడం ఏంటి? పదవే, కళ్ళు తాగే ఏలైంది నాకు. పద. ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలా? ఏది నిజమో అదే నిరూపించావు తల్లి. అమ్మా, ఏందే? పసర్లో ఈ నూనె కలపటం మర్చిపోయినానమ్మా. పసర్లో నూనె కలపడం మర్చిపోయినావా? ఎంత పని చేసావే పాపిష్టిదానా! ఆ నూనె పోయకపోతే పసరు పనిచేయదే. అది ఎవరి చేతిలో పోసినా గట్ట కడుతుంది. ఆహా, అదే అసలు విషయం. ఈ సంగతి బయట అక్కడ అనమాగండి. బైరమ్మకు తెలిసిందంటే మనల్ని చంపేత్తది. నాకు కావాల్సింది కూడా అదే. మీరు చెప్పరు, నేను చెప్పను. ఇక ఎప్పటికీ గంగ నా మనవరాలే. అమ్మా, అమ్మా మంగా, ఈ రోజు నీకు దానగుణం నేర్పిస్తానమ్మా. దానగుణమా? అవును, మీ అమ్మకున్న మంచి గుణాల్లో ఈ దానగుణం ఒకటి. దానగుణం అంటే ఏంటమ్మా? ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు పేదవారు కష్టపడుతూ కనబడితే సాయం చేసి ఆదుకోవడం. కష్టం అంటే ఏంటమ్మా? అయ్యో, నీకెలా చెప్పాలమ్మా? ఆ పగలనక రాత్రనక ఎండనక వాననక చెమటోడ్చి కష్టపడినా కూటికి లేక వచ్చిన కూలి సరిపోక ఏడుస్తూ ఉంటారు. వారినే కష్టజీవులు అంటారు. అలాంటి వారు నీకెప్పుడైనా కనిపిస్తే వెంటనే దానం చేయాలమ్మా. అమ్మమ్మ, ఇంటర్నేషనల్ కష్టజీవి నాకు కనపడ్డాడు. రా అమ్మమ్మ. ఆ? ఇంటర్నేషనల్ కష్టజీవా? ఎవరమ్మా వాడు? అదిగో అమ్మమ్మ, కండల కన్నబాబు. ఇదిగో కండల కన్నబాబు, ఒకసారి మా బిల్డింగ్ పైకి రావా? వస్తున్నానమ్మా. ఏయ్, వసై ఇట్టా. ఇప్పుడు వాడిని ఎందుకు పిలుస్తున్నావు? వచ్చాక చెప్తా అమ్మమ్మ. ఏంటమ్మా పిలిచావు? అమ్మమ్మ, డబ్బులు ఇవ్వు. ఎందుకే? ఇవ్వు చెప్తా. అతనికి ఎందుకే డబ్బులు ఇచ్చా? నువ్వేగా కష్టజీవులు కనబడితే దానం చేయాలని చెప్పావు, అందుకే చేశాను. వీడు కష్టజీవి కాదే, కండల జీవి. దేశంలో ఈయన కన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఎవరున్నారమ్మా? ఈయన పగలు బరువు మోస్తాడు, రాత్రి మోస్తాడు, ఎండలో మోస్తాడు, వానలో మోస్తాడు. పాపం, ఇంత కష్టపడినా చెమట వచ్చినా పైసా కూలి రాదు. అంటే కష్టజీవనేగా. బాడీ బిల్డర్ అంటే పైసా ఖర్చు లేకుండా బరువులు మోసే కష్టజీవని నాకిప్పుడే తెలిసిందే. అయ్యయ్యో, నువ్వు బాధపడకు బిల్డర్ బాబు. నీ కండల పిచ్చి నా మనవరాలికి ఇంకోలా అర్థమైంది. నీకో మాట చెప్తాను, అలా బిల్డింగ్ పైన కాకుండా లోపల చేసుకో. అలాగేనమ్మా. అరే రాగు, ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళా. వెళ్ళా. ఆ డబ్బులను తీసుకున్నావమ్మా? చాలే. కష్టజీవులంటే తిండి దొరక్క తిరిగేవాళ్ళు, ఇలా కండలు పెంచేవాళ్ళు కాదే. బతకడం కోసం కష్టపడ్డం. అర్థమైందా? అర్థమైందమ్మా. వదిన ఫోన్ చేస్తుంది. హలో హలో వదిన, చెప్పండి. నా కూతుర్ని మనవరాల్ని ఎప్పుడు పంపించమంటావు? ఎక్కడికి? మీ ఇంటికి.
అయితే నా కొడుకు పెళ్లికి పంపించు. పెళ్ళా? అవును, మంచి సంబంధం ఒకటొచ్చింది. మీ అమ్మాయితో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిస్తే ఆ సంబంధం సెట్ చేసుకుంటాం. మీరిచ్చిన గడువుకి ఇంకా టైం ఉంది కదండి. ఆ గడువులోగా నీ మనవరాలికి నీ కూతురు లక్షణాలున్నాయని నువ్వు నిరూపించలేవని నాకు బాగా తెలుసు, కానీ ఆ విషయం నీకు కూడా తెలుసు. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను. అలా అనుకోదనా, నా కూతురు జీవితం నాశనం చేయకు. దాని బతుకు అన్యాయం అయిపోద్ది వదనా. నీ ముసలి కన్నీరు చూసి కరిగిపోవడానికి నేను అల్లాటప్ప ఆడదాని కాదు. ముండేశ్వరి, చాముండేశ్వరి. చాని విడదీసి చెప్పకు. వింటానికే దరిద్రంగా ఉంది. చాలే, ముందు నీ కూతుర్ని కాస్త కంట్రోల్లో పెట్టుకో. ఇప్పుడు నా కూతురు ఏం చేసింది? నా కూతురు పారిపోయింది, మా అమ్మ ఎగిరిపోయింది అని ఫోన్లు చేసి ఇంటికి పిలిపించుకోవద్దని చెప్పు. పెళ్లి వాళ్ళు చూస్తే నీ కూతురు గురించి అసహ్యంగా అనుకుంటారు. అంత అవసరం నా కూతురుకు లేదు. నీ కొడుకునే కంట్రోల్లో పెట్టుకో. చా, నిజమా? నీ కూతురు పిలిచినా నా కొడుకు రాడు. చాలా. వస్తే రాడు. వస్తే వస్తే అక్కడే ఉండిపోమ్మని చెప్తాను, తిరిగి రమ్మని అడగను. సరే, అదే మాట మీద ఉండు. బాయ్. ఇదేంటి నాతో ఛాలెంజ్ చేసింది? అది పిలిస్తే మాత్రం నాతో చెప్పకుండా నా కొడుకు వెళ్తాడా ఏంటి? పొరపాటును కూడా వెళ్ళడు. ఏమైందమ్మా పరిగెత్తుకుంటూ వచ్చా? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. నువ్వు గ్రేట్ అమ్మమ్మా. దేనికి? నేను ఆడుకోవడం కోసం బఫెలోలా పరిగెత్తుకుంటూ వచ్చావు. అలా అర్థమైందా? వెళ్ళాడుకో. ఈ ఫోన్ ఎందుకే నీకు? వెళ్ళాడుకో, పరిగెత్తి ఆడుకో. అయ్యమ్మా. అత్తమ్మగారు చేస్తున్నారేంటి? హలో, అత్తగారు పిలిస్తే ఏమొస్తారు? అది పెళ్ళం గారు పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏవండి, నేను రాజేశ్వరిని. రాజేశ్వరి? రాజేశ్వరి, నువ్వు నాకు ఫోన్ చేసావా? ఆహా లేదు, నాగార్జున గారికి చేస్తే మీకొచ్చింది. అరే, రాజేశ్వరి ఫోన్ చేయటమే గ్రేట్ అనుకుంటే జోకులు కూడా వేస్తోంది. పర్లేదే. జోకులు కాదు, ఇంటికొస్తే కేకులు కూడా పెడతాను. వాట్? నన్నింటికి రమ్మని పిలుస్తున్నావా? ఇది కళా నిజమా? ఎదురుగా ఫ్యూజ్ ఉందా? ఉంది. అందులో వేలు పెట్టండి. ఎందుకు? కలో నిజమో తెలుస్తుంది. నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి రాజేశ్వరి. ఇంటికి రండి, నా ప్రవర్తన ఇంకా కొత్తగా ఉంటుంది. ష్యూర్ రాజేశ్వరి, ఇప్పుడే బయలుదేరుతున్నాను. త్వరగా రండి, మీకోసం మీకిష్టమైన గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాను. వాట్ ఎ సర్ప్రైజ్! నాకు చాలా హ్యాపీగా ఉంది. రాజేశ్వరి, నీతో ఒక మాట చెప్పాలనిపిస్తోంది. ఏంటది? ఐ లవ్ యూ రాజేశ్వరి. ఐ లవ్ యూ. అయ్యో కర్మ కర్మ. ఇవన్నీ ఫోన్లో ఎందుకు? ఇంటికి రండి, త్వరగా మాట్లాడుకుందాం. అలాగే, 10 minutes లో అక్కడ ఉంటాను. అయ్యో, కూతురు క్యారెక్టర్ వేస్తే ఇంత దరిద్రంగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఇంకా జీవితంలో కూతురు క్యారెక్టర్ చెయ్యను. నోవే నోవే నోవే. అవును, ఇప్పుడు నా కూతురుతో గ్రీన్ కలర్ శారీ కట్టించాలి. ఎలా? ఆగో. ఎక్కడికి వెళ్తున్నావురా? అత్తగారి అత్తయ్య గారా? నోరు జారేసనే పొరపాటున తెలిసిందంటే ప్రాణం తీస్తుంది. ఏంటి, మీ అత్తగారు ఫోన్ చేసిందా? చేస్తే మాత్రం నేను మాట్లాడతానా? నేను నీ కొడుకునమ్మా. నువ్వు గీత గీస్తే ఆ గీత మీద బెడ్షీట్ వేసుకొని పడుకుంటాను గాని గీత మాత్రం దాటను. నాకు తెలుసురా, నువ్వు నన్ను మోసం చేయవని. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య ఫౌండేషన్ ఓపెనింగ్ ఉందమ్మా, అక్కడికి వెళ్తున్నాను.
అత్తయ్య ఫౌండేషనా? అమ్మ ఫౌండేషన్ గురించి విన్నాను గాని ఈ అత్తయ్య ఫౌండేషన్ ఎక్కడిది? కూతురు ఫౌండేషన్ పక్కన. అలాగే, వెళ్ళి త్వరగా వచ్చేయ్. అలాగేనమ్మా. చూడు, మీ అత్త జగత్కిలాడి ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి రమ్మని పిలుస్తుంది. వెళ్ళకు. కాదు, వెళ్ళాం. ఫోన్ చేసినా వెళ్ళను, ఎందుకంటే నేను నీ కొడుకుని. నీ మీద నాకు నమ్మకం ఉందిరా, వెళ్ళరా. సారీ అమ్మా, నా భార్య కోసం నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అల్లుడు వచ్చేస్తున్నాడు. ఇక కూతుర్ని రెడీ చేయాలి. ఏ మాత్రం డౌట్ రాకుండా ఇద్దరిని కలపాలి. అయ్యో దేవుడా.